ఆ పుస్తకం చదివిన 2 రోజుల తర్వాత నాకు బాగా ఒక ఇంపాక్ట్ నా మీద ప్రభావం చూపెట్టింది ఆ పుస్తకం. అప్పటికి నాకు పత్రికారు తెలియదు, ఈ సొసైటీ తెలియదు. ఇంకా ఏమైనా మళ్ళీ లేట్ మంచి పని ఎప్పుడు కూడా ఆలస్యం చేయొద్దు అని ఆ పుస్తకం మీద పత్రికారి ఫోటో ఉన్నది. ఆ ఫోటోకే దండం పెట్టి కూర్చున్నాను. ఇంకా ఆ కూర్చోడు ధ్యానం ఎట్లా కూర్చున్నాను అంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు. పొద్దుగాల లేవాలి, గంట సేపు ధ్యానం చేయాలి, మొహం కడుక్కొని ఛాయ్ తాగాలి, మళ్ళీ గంట సేపు ధ్యానం చేయాలి, టిఫిన్ చేయాలి, గంట సేపు ధ్యానం చేయాలి. ఇట్లా రోజు 9 గంటలు ధ్యానం చేయడమే స్టార్ట్. ఇక వేరే పని పెట్టుకోలే నేను. ఇక వ్యాపారం ఏది పెట్టుకోవాలి. ఇక పొద్దు నుండి సాయంత్రం దాకా, రాత్రి పండుకునే దాకా ఇదే. ఇట్లా 3 నెలలు కంటిన్యూగా చేసినాను. డైలీ 7, 8, 8, 9 గంటలు చేసిన తర్వాత 3 నెలల తర్వాత ఒకరోజు ఇట్లా లుంగి మీద కూర్చున్నా. అప్పుడు వజ్రాసనం మీద కూడా గంట సేపు కూర్చోండేవాడిని నేను. అయితే దేవుడి పూజ రూమ్లో దేవుడి ఫోటో ఉంది, కృష్ణుడి ఫోటో. అక్కడ ముందర ఊరికే స్నానం చేసిన అప్పుడే వజ్రాసనం మీద 6 గంట సేపు ధ్యానం చేద్దామని ఇట్లా కూర్చున్నా. ఒక్క 3 నిమిషాలు అయింది. వెంటనే ఇక్కడ భూమధ్యంలో ఇట్లా చక్క తిరిగినట్టు అయ్యి ఒళ్ళు జల్లుమన్నది, కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది అనమాట. ఒళ్ళు జల్లుమనే వరకు నాకు ఒకసారి పరేషాన్ అయింది. ఇదేంద్ర ఎప్పుడు షాక్ కొట్టలే. కళ్ళు తెరిచి చూసిన, అరే ఇట్లా అయింది ఏంది అని, ఏమో అనుకోకుండా ఏమన్నా అయిందేమో అని మళ్ళీ కూర్చున్నా. మళ్ళీ ఇట్లా కూర్చున్నా. 2 నిమిషాలు కాగానే ఇట్లా భూమధ్యంలో చక్క తిరిగినట్టు మళ్ళీ జల్లుమని షాక్ కొట్టింది. అంటే మనము ఆ ప్లగ్లో ఏలు పెడతాం కదా, తెలియక ఎట్లా షాక్ కొట్టిందో అంత పెద్ద షాక్ కొట్టింది. అప్పుడు అది షాక్ కొట్టుడు కాదు, నాకు ఇక ఒక భయం శురువైంది. ఏమో అవుతున్నది నా లోపల, ఏందిరా ఇదేందిరా అని. మళ్ళీ కళ్ళు మూసుకుందామంటే ఇక ధైర్యం చాలలేదు. సరే చూద్దామని ఒక అరగంట సేపు అటు ఇటు రౌండ్లు కొట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ కూర్చుండి చూద్దాము అని కుర్చీలో కూర్చున్నా అనమాట. ఇట్లా కుర్చీలో కూర్చుండి కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చున్నా. మళ్ళీ జల్లుమని షాక్ కొట్టి ఇట్లా చెయ్యి ఇట్లా లేచింది. అది ప్లాస్టిక్ కుర్చీ, ఇట్లా చెయ్యి మోచేయి కూడా దెబ్బ తాకింది అనమాట. అమ్మ ఇదేదో అవుతున్నది అని చెప్పి ఆ కళ్ళు మూసుకుని స్టార్ట్ చేసిన, బంద్ చేసిన. సరే ఇంకా మధ్యాహ్నం తిన్నాను, సాయంత్రం వరకు ఇక కళ్ళు మూయలేదు, ధ్యానం చేయలేదు. రాత్రి ఏం చేసిన అంటే పడుకుంటే కళ్ళు మూసుకుంటాము. పడుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నా నేను శ్వాస మీద ధ్యాస పెట్టి పడుకోవడమే అలవాటు అనమాట. సరే పడుకున్నాను, ఇట్లా కన్ను మూసుకున్నాను. 2 నిమిషాలు కాగానే అక్కడ కూడా షాక్ కొట్టింది. అబ్బా ఇది అంతా ఇదేంరా ఇది ఇట్లా అవుతున్నది అని ఇంకా రాత్రంతా జాగారమే. ఎందుకంటే కన్ను మూసుకుంటే షాక్ కొడుతున్నది. ఇంకా తెల్లవారి ఏం చేయాలి అంటే ఇంకా 2 ఇడ్లీలు తినడము, మధ్యాహ్నం అన్నం తింటే నిద్ర వస్తుందేమో అని పుల్కాలు తినడం 2. ఇంకా రాత్రి వరకు విపరీతమైన ఆలోచన మైండ్. ఒక SSY గురువు ఉండే, నేను సిద్ధ సమాధి కూడా చేసిన. ఆయన దగ్గరకు పోతే షాక్ వచ్చుడు మంచిదే కానీ నువ్వు ఎవరికి చెప్పకు అన్నాడు. ఆయన చెప్తే దాని పవర్ పోతుంది అన్నాడు. నీ పవర్ కాదా, నా పానభయం ఉన్నది ఇక్కడ, నువ్వేం పవర్ ఇక అంటే ఆయన కూడా అంతకంటే ఎక్కువ తెలియదు. ఇక మనం ఎవరిని నిందించడం అవసరం లేదు. ఇక ఇట్లా గుళ్ళల్లో అయ్యగారులు ఉన్నారు కానీ వాళ్ళకు సావుకి ఏ మంత్రము, పెళ్లికి ఏ మంత్రము తెలుసు. ఆ మంత్రాలు నాకు కూడా తెలుసు, ఇక వాళ్ళకి అంతకంటే తెలియదు. ఇక ఎట్లా అని సాయంత్రం అయింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది అంటే, నాకు కరెంటు గురించి ఎక్కువ తెలియదు కానీ ఇప్పుడు పోల్ మీదకి వెళ్ళి వైర్లు పోతే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటుంది కదా, ఒకటి న్యూట్రల్ కూడా ఉంటుంది కదా. నా భార్య చెయ్యి పండుకుంటే నా భార్య చెయ్యి న్యూట్రల్ వైర్ లెక్క పనిచేసి షాక్ ఇట్లా రాదో ఏమో అని అనుకున్నాను. అదే నా భార్య ఇదన్నీ చూస్తున్నది, నాకు నేను చేసే సాధన అంతా చూస్తుంది, షాక్ వచ్చేది చూస్తుంది, అన్నీ చూస్తున్నది. కానీ ఆమె హాయిగా తింటుంది, పంటుంది అట్లా. బాధ నేనే పడుతుంది కదా, ఆమెకేం తక్లీఫ్. ఇక అయితే రాత్రి పడుకునేటప్పుడు నేను అన్నాను నా భార్యతోటి, ఆమె పడుకున్నది. నా భార్య పేరు అరుణ, నేను నీ చెయ్యి పట్టుకొని పండుకుంటా, ఒకవేళ నువ్వు న్యూట్రల్ వైర్ లెక్క పనిచేసి నాకు షాక్ ఇట్లా రాదేమో అంటే నా భార్య అన్నది, మరి నాకేమన్నా అయితే ఎట్లా అంటే నేను ఓనియా అంటే మనిషి తన ప్రాణం మీదకి వస్తే ఎంత ప్రేమ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. పెళ్ళైన కొత్తలో నేను మా తల్లిగారింటికి పోయేస్తానండి అని అంటే, నువ్వు లేకుండా నేను ఒక్కరోజు ఉంటానా అంటాడు. మీరు లేకుండా కూడా నేను ఉండానా అంటే అంటుంది అన్నట్టు. అంటే నిజానికి ప్రాణం మీదకి వస్తే ఎంత ప్రేమ ఉంటుంది అనేది అర్థం చేసుకోండి.
అయితే ఆ రోజు ఇంకా రాత్రంతా నిద్ర పోలేదు. కానీ ఆ పరిస్థితి ఎట్లయిందంటే 2 రోజులు రాత్రి నిద్ర లేదు. మీరు పోకిరి సినిమాలో చూడవచ్చు, వాడు ప్రకాష్ రాజును వీడు నిద్ర పోత కొట్టుర్రి అని చెప్తాడు వాడు. వీడు కనుక్కునే వాడు లాటి పట్టుకొని వస్తాడు, పండలేదు. నా పరిస్థితికి అట్లనే అయింది. రెండో రోజు అయింది. మూడో రోజు మధ్యాహ్నం టిఫిన్ చేయకుండా అదే 2 పుల్కాలు తిని ఇట్లా కూర్చులో కూర్చున్నా. నా భార్య ఎండాకాలం కాబట్టి మధ్యలో బెడ్రూమ్లో పడుకున్నది. విపరీతమైన దుఃఖం వచ్చింది. భగవంతుడు అసలు నాకు ఇది ఏం పరీక్ష, ఎందుకు అని అంటే నేను నిన్ను డబ్బు అడగలేదు, నాకు సరిపోయేంత ఇచ్చిండు డబ్బు. నేను గొప్పగా లేకపోయినా నాకు మినిమం అవసరాలకు ఎంత కావాలో నాకు భగవంతుడు ఇచ్చిండు. నాకు ఆర్థిక పరిస్థితి కానీ అన్నీ బాగానే ఇచ్చినావు. నేను ఇంకా కోట్లు కావాలని అడగడం లేదు, లేకపోతే పదవి కావాలో కీర్తి కావాలో నేను ఏది అడగడం లేదు. నేను సత్యం ఏందో తెలుసుకోవడం కోసమే నేను ఈ ధ్యానం చేస్తున్నా. నాకు వేరే ఏది కోరిక లేదు. నేను సత్యాన్వేషణ కోసం నేను ఈ ధ్యానం చేస్తుంటే భగవంతుడు నాకు ఈ ఆటంకాలు ఎందుకు కల్పిస్తున్నావు అని 1 గంట సేపు ఏడిస్తే ఇంకా ఎక్కిళ్ళు బాగా వస్తున్నాయి. నా భార్యకి వచ్చి ఆమె లేచి వచ్చి ఏంటిది అని అంటే అదో దుకాణం. ఇప్పుడు ఆమెను సంజాయించుడే, నన్ను ఆమె సంజాయించులేదు. ఇదంతేందని మళ్ళీ బయట బాత్రూంలోకి పోయి ఇక బాగా ఏడ్చి మళ్ళీ సబ్బుతోడు మొహం కడుక్కొని కుర్చీలో కూర్చున్నా. మళ్ళీ వచ్చి ఇట్లా ఆఫీస్ రూమ్లో నాకు ఆలోచన వచ్చింది, భగవంతుడా అసలు నాకు దీనికి ఎవరు మార్గం చూపెట్టాలి? నిజంగా నాకు గురువు అనే ఆయన ఎవరన్నా ఉంటే నాకు ఇది చెప్తాడు కదా అని అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అప్పుడు నాకు సత్యసాయి బాబా ఒక పుస్తకంలో చెప్పింది జ్ఞాపకం వచ్చింది. ఏంది అంటే, నీ భక్తి నిజమైతే, నీ ఆరాటం నిజమైతే, నీ పోరాటం కనుక నిజమైతే గురువు దగ్గరికి నువ్వు పోవాల్సిన అవసరం లేదు, గురువే నీ దగ్గరికి వస్తాడు అని. అసలు అప్పుడు నా మీద నాకు టెస్ట్ పెట్టుకోవాలనిపించింది అనమాట. అసలు నిజంగానేనా నా భక్తి నిజమేనా, నా సత్యాన్వేషణ నిజమేనా, నా ధ్యానం నిజమేనా? ఒకవేళ నిజము అయితే నా గురువు అనేట ఆయన కనుక ఉంటే నా గురువే నా దగ్గరికి రావాలి, ఇంకా నేను గురువు దగ్గరికి పోను అని అప్పుడు మనసులో నేను శపథం చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నా భక్తి నా తపన కూడా నిజమా కాదా నాకు కూడా తెలియాలి అని. అప్పుడు ఏమైంది, 3వ రోజు సాయంత్రం ఇక నిద్ర ఎట్లా అయింది అని అంటే, సపోజ్ ఈయన నా దగ్గరకు వచ్చాడు, నాకు తలనొస్తుందండి మంది ఈమెను అడిగాడు. నేనేం చేసిన, ఓ బండరాయి తీసి ఈయన కాలు మీద ఎత్తేసిన. ఈయనకు తలనొప్పి ఎక్కుంటుందా కాలు నొప్పి ఎక్కుంటుందా? నాకు ఆ నిద్ర నొప్పి ఈ షాకుల కంటే ఎక్కువ నిద్ర బాధ ఎక్కువైపోయి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. 3వ రోజు రాత్రి నిద్ర పట్టింది. వారం రోజులు ధ్యానం బంద్ చేసిన. మళ్ళీ 10వ రోజు నుంచి ఒక్కొక్క 5 నిమిషాలు మెల్లగా స్టార్ట్ చేసిన. ఏం కాలేదు. మళ్ళీ 10 నిమిషాలు తెల్లవారి, అట్లా మళ్ళీ గంట. మళ్ళీ 6 నెలలు ధ్యానం చేసినాక, మొదలు 3 నెలలు చేసిన తర్వాత షాకులు వచ్చినాయి. తర్వాత మళ్ళీ 6 నెలలు చేసిన తర్వాత ఒకరోజు మా ఊళ్ళో బిట్ల శ్రీనివాస్ అని ఉన్నాడు. మా గజ్వేల్ మాస్టర్లు మా సిద్దిపేటలో పత్రి సార్ గారిని పరిచయం చేయాలి. వాళ్ళు ఆ శ్రీనివాస్ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటికి సార్ను తీసుకొస్తున్నారు. అయితే వాళ్ళ ఇల్లు రిపేర్ అవుతుంది. వాళ్ళకు నేను తెలుసు, మా ఇల్లు అయితే కన్వీనియంట్గా ఉంటుంది సారు, కానీ వాళ్ళు వచ్చి నన్ను అడిగినారు, ఇట్లా మా గురువు గారు వస్తున్నారన్నా, ఇట్లా మెడిటేషన్ అది ఉన్నది అంటే. నేను కూడా మెడిటేషన్ చేస్తున్నానే, కొంచెం మీ ఇంట్లో సాయంత్రం ఉంటాడు, ఏం లేదు స్నానం చేసి ఛాయ్ తాగి ఇంత క్లాత్ తీసుకుంటాడు, జగిత్యాల వెళ్ళిపోతాడు, నీకేం ఇబ్బంది ఉండదంటే. అంతకుముందు మా ఇంటికి గురువులు వచ్చేది, పాద పూజలకి ఇట్లా చేసేది, అది కామని. అయితే రాని గురువే కదా అని అప్పుడు మీరు రండి తీసుకురండి అని చెప్పినాను అనమాట. ఆ రకంగా పత్రి గారు నేను పిలవకుండానే ఆహ్వానించకుండానే డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసి, అయితే పత్రికారు ఇట్లా మా ఇంటి గేట్ దగ్గర ఉన్న గేట్లోకి వెళ్ళి ఎంటర్ అవుతుండగానే పత్రికారు ఏమి లేదు, వచ్చి నా భుజం మీద ఇట్లా చెయ్యేసి ఏంటి సంగతులు అన్నాడు. పత్రికారిని చూడంగానే ఫస్ట్ గేట్లోకి వెళ్ళి ఎంటర్ కాగానే నేను జన్మల నుంచి ఎదురు చూస్తున్న నా గురువు ఈయననే అని నాకు అంతరాత్మ చెప్పింది. నేను వెంటనే ఆయనకు పాద నమస్కారం చేసిన. ఆయన దగ్గర తీసుకొని ఊరికే ఇంత ఏంటి సంగతులు అన్నాడు, వేరే ఏమనలే. ఆ ఒక్క చిన్న మాటకే నాకు ఎంత అనుభూతి కలిగింది అంటే, ఒక చిన్న పాప తల్లి నుంచి ఒక 2-3 గంటలు వేరే దగ్గర ఉంటే, ఆ తల్లి కోసం వెతుకుతుంటే దొరకక, ఆ తల్లి తన పాప దగ్గరికి పోయి స్తన్యం ఇచ్చి పాలిస్తుంటే ఆ పాప ఎంత అనుభూతి చెందుతుందో నేను అంత అనుభూతి చెందిన అనమాట.
అప్పుడు అనిపించింది నాకు, అజ్ఞాన తిమిరాలను తీర్చే విజ్ఞాన మరీచి ఇతడు, అజ్ఞాన తిమిరాలను తీర్చే విజ్ఞాన మరీచి అతడు, బాధాతప్త హృదయాలను సేదతీర్చే శీతల మలయాలను వీచి ఇతడు. అంటే అజ్ఞానాన్ని జరిపేసి ఎవరైతే బాధతోటి ఉంటారో వాళ్ళకు ఒక ఉపశమనం కల్పించే గురువు అని అప్పుడు నా మనసు అనిపించింది అన్నమాట. ఆ రోజు నేను నా డైరీలో రాసుకున్నాను అన్నమాట. పత్రిగారొకసారి పలకరించిన చాలు, అరుణ కిరణ కాంతులారబోసిన ఎట్లు, పత్రిగారొకసారి పలకరించిన చాలు, అరుణ కిరణ కాంతులారబోసిన ఎట్లు, చందమామ చేతి కందినట్లు, ఇక్సు రసము కన్నా ద్రాక్ష రసము కన్నా, పువ్వు కన్న పాప నవ్వు కన్నా, మధుర మోహనములు మాగురు పలుకులు అని. ఆ రకంగా పత్రిగారితోటి నా అనుబంధం ఏర్పడి అప్పుడు నాకు అర్థమైంది అనమాట. పత్రిగారితోటి నాకు అనుబంధం ఏర్పడిన తర్వాత తరచి తరచి చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు, తరచి తరచి చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు, ఇట్టి చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదవవలయు, ఆ చావు లేని చదువే ఈ శ్వాస మీద ధ్యాస. పత్రిగారి పరిచయంతో నా జీవితం మారిపోయింది. అప్పటి నుంచి చిప్పలోన బడ్డ చినుకు ముత్యమాయే, నీట బడ్డ చినుకు నీట కలిసే, చిప్పలోన బడ్డ చినుకు ముత్యమాయే, నీట బడ్డ చినుకు నీట కలిసే, ప్రాప్తమున్న చోట ఫలమేల దక్కదు. అంటే ఒక వర్షపు నీరు కనుక బావిలో పడితే అది బావి నీరుగానే మారుతుంది. అదే వర్షపు నీరు మోరిలో కనుక పడితే అది మోరి నీరుగానే మారుతుంది. అదే వర్షపు చినుకు ఆల్చిప్పలో కనుక పడితే ఆడవాళ్ళు మెడలో వేసుకునే ముత్యమై భాషిస్తుంది, ఎంతో విలువను సంతరించుకుంటుంది. అలాగే నేను కూడా ఈ ధ్యానం తర్వాత నా లోపల ఎంత మార్పు వచ్చిందంటే, నాలోని జబ్బులు తగ్గడం కాకుండా నాకు షార్ట్ టెంపర్ బాగా, అంటే ఆడవాళ్ళు అంటే కాలు కింద తొక్కి పెట్టాలి అనేది. అంటే నా భార్య నా ఎదురుగా అప్పటి వరకు నా ఎదురుగా కూర్చుండకపోయేది, నిలబడేది దూరంగా. ఇప్పుడు నా భార్య నాతో కూర్చోడం కాదు, అంతకుముందు నన్ను చూస్తేనేట కళ్ళు తెరిస్తేనేట గదగద వణికేది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక నా భార్యను చూస్తే నేను వణుకుతున్నా. తేడా ఏమంటే నా భార్య ఎప్పుడు అంటుంది అన్నమాట, ఎప్పుడో 2-3 రోజులు ఒకసారి అంటుంటుంది. ఏమంటే ఆ పత్రిసారి కడుపు చల్లకుండా ఆయనకు ధ్యానం చెప్పి నన్ను బేఫికర్ చేసిండు అని. ఇప్పుడు నేనేం అనలేకపోతున్నా అన్నమాట. ఇక తెలుస్తారు, ఎవరికి ఎంత తెలుసో వాళ్ళు అంతే మాట్లాడతారు. మనం అన్నీ అర్థం చేసుకోవడంలోనే మెడిటేషన్ అంటే. ప్రతిదాన్ని తప్పు పట్టడం, కాంప్లైంట్ చేయడం కాదు మెడిటేషన్ అంటే. ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నీ అంతర్ముఖ ప్రయాణం నువ్వు చేసుకోవడమే మెడిటేషన్. అది నాకు అర్థమైందనమాట. అందుకోసం అప్పటి నుంచి ఇంక అన్ని సాధనలు పక్కకు పెట్టి నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా అని ఈ నీలం రాయి లాంటి శ్వాస మీద ధ్యానం పట్టుకున్నాను. ఆనందంగా నేను ఇప్పుడు జీవిస్తున్నాను. ఎవరైతే మరి ఈ శ్వాస మీద ధ్యానాన్ని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారో వారి జీవితం నవ్వుల నావల, పువ్వుల తోవల అలవోకగా సాగిపోతుందని నేను అనుభవపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి పత్రికారు చెప్తుంటారు, వెన్న చేతబట్టి వివరంబు తెలియక, వెన్న చేతబట్టి వివరంబు తెలియక, నేతి కొరకు వెతుకు నీతిమాలి, వెన్న చేతబట్టి వివరంబు తెలియక, నేతి కొరకు వెతుకు నీతిమాలి, తనదు హృదయమందు తనరారు పరమాత్మ, కాన రాక వెతుకు కానలందు. అయ్యా, నీ చేతిలో వెన్న ఉన్నది, నువ్వేమో నెయ్యి కావాలని బజార్లో వెంబడి తిరుగుతున్నావు. అవసరం లేదు. నీ చేతిలో వెన్న ఉన్నప్పుడు, పాలు వెన్న ఉన్నప్పుడు ఆ వెన్నను కాగబెట్టి నెయ్యి వస్తుంది. అట్లాగే నీకేమైనా జబ్బు రాగానే నువ్వు డాక్టర్ల దగ్గర కురుకుతున్నావు. అవసరం లేదు. నీకు జబ్బులకు తగినటువంటి డాక్టర్ నీ లోపలనే ఉన్నాడు. ఆ డాక్టర్ పేరే శ్వాస మీద ధ్యాస. తనదు హృదయమందు తనరారు పరమాత్మ, కాన రాక వెతుకు కానలందు. భగవంతుడు ఎక్కడనో లేడు, నీ లోపలనే ఉన్నాడు. కానీ నువ్వు గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరుక్కుంటూ జీవితంలో టైం అంతా అటు వేస్ట్ చేస్తున్నావు. ప్రతి వాళ్ళు కూడా, నేను కూడా ఇట్లా పూజలు చేస్తున్నప్పుడు అదే అల్టిమేట్ అనుకునేటోడిని.
అభిషేకాలు చేసినప్పుడు ఇదే అల్టిమేట్గా, ఇంతకు మించింది ఏమీ లేదనుకుంటుంది. ఏది అల్టిమేట్ కాదు, నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అది నీకు సంపూర్ణంగా విషయం తెలిసి సరి అయిన గురువు దొరికే వరకు నువ్వు అన్వేషణ కొనసాగిస్తూనే ఉండాలి. అంటే నా అన్వేషణ ఇక్కడికి వచ్చినాక ఆగిపోయింది. ఎందుకంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉన్నా కూడా నేను పత్రికారి సాహచర్యంలో ఈ సొసైటీలో నేను నేర్చుకోగలనని నమ్మకం వచ్చేసి ఇప్పుడు నేను నిమ్మలంగా ఉన్నా. అట్లా విషయం అది. తనదు హృదయమందు తన రారు పరమాత్మ కానరాక వెతుకు కాలనందు. అంటే నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నువ్వు బయట ఎక్కడనో తిరుగుతున్నావు. అది కాదు. ఎందుకంటే దేవుడు ఎక్కడంచు దేవులాడగనేలా, దేవుడు అండు వేరు దేవుడు